గ్రంథము ఈ బైబిల్లో వాళ్ళు తీసి నాతో పాటు వేయించి నేను ఒక వచనం చదువుతాను, తర్వాత వచనం మీరు చదవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టుల అలాగుననుండక గాలికి చెదరగొట్టు పొట్టువలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. చివరి చరణం అందరం కలిసి చదువుకున్నాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనల గురించి వివరించాలంటే చాలా ఉంది, కాబట్టి కొంచెం సమయం చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది, కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనులకు వచ్చిన మీ అందరికీ, కుటుంబాలకు ఈ వందనాలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు వారి నామములో. మీ అందరూ ప్రార్థించారు. ఛత్తీస్గఢ్ మొట్టమొదటిగా వెళ్ళాను నేను, తర్వాత హర్యానాకు వెళ్ళాను. దేవుడు అక్కడ చక్కగా తన పరిచర్యను జరిగించుకున్నారు. నా ద్వారా వచ్చిన తర్వాత కోల్డ్ ఫీవర్, వాతావరణం కొంచెం తడాగా వచ్చింది. అయితే మన మధ్యలో సహోదరుడు ప్రశాంత్ గారు ఉన్నాడు. వారిని పరిచయం చేయడానికి నేను ఆనందిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిని, దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని వారితో నేను పంచుకున్నప్పుడు వారు ఇక్కడికి రావడానికి అంగీకరించారు. వాళ్ళు మనలాగా ప్రభుత్వం తెలుసుకున్న కుటుంబం కాదు, కానీ దేవుడి సన్నిధికి రావాలని ఆసక్తి కలిగి ఆ సహోదరుడికి వచ్చారు. ఒకసారి లేచినంతో హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ యూ చర్చ్. పాస్టర్ గారు చెప్తారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను మనం తెలియజేసినప్పుడు దేవుడు తన బిడ్డలను తను ఆకర్షించుకొని మన మధ్యలోనికి నడిపిస్తాడంటానికి ఉదాహరణ. మీ అందరూ కూడా ఆ విధంగా తెలుసుకుని వచ్చిన వారు కనుక మీ అందరిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదువుబడినటువంటి కీర్తన భాగంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని మాట్లాడుతున్నాడు. పాపులు అనగా ఎవరు? పాపులు అనగా ఎవరు? చర్చి బయట ఉన్న వాళ్ళు పాపులా, లేదా మనం పాపులమా, లేకపోతే ఇంకొకటి ఎవరైనా పాపులా, వేరే వేరే ఆరాధన చేసేవాడు పాపులా అంటే కాదు. ఎవరు? అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఆ మహిమను పొందుకోవడానికి యేసు ప్రభువారు తనను రివీల్ చేసుకుంటే మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఒకప్పుడు వేరే వాళ్ళలాగా ఎక్కడెక్కడో కూర్చుండి ఎవరెవరి మార్గాల్లో తిరిగి ఎవరెవరితోనో తిరిగి దేవుడు తెలియక పాపంలో పడి ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ రక్షణ అనే ధన్యతను బట్టి ఆమేన్. అందుకని కింద అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యత గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకునేవారు. మనం కాదు, ఆయన మనలను తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అంటే స్వాస్థ్యం అంటే ఏంటి? మనం ఏదేదో స్వాస్థ్యాలు కోరుకుంటాం. ఒక 100 ఎకరాల పొలం ఉంటే బాగుంది అనుకుంటాడు. పల్లెటూరులో ఉన్నవాడు, సిటీలో ఉన్నవాడు ఒక 100 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంది అనుకుంటాడు. అదొక స్వాస్థ్యం. ఎన్ని స్వాస్థ్యాలుగా మనం ఏర్పరచుకుంటే మనలను ఆయన
స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన సర్వమును సృజించి ఈ సర్వాన్ని కూడా మనకు అప్పగించి మనలను తనకు స్వాస్థ్యంగా చేసుకుంటున్నాడు. అది మనలంటే మన హృదయంలో చోటు అడుగుతున్నాడు. మన హృదయంలో చోటు అడుగుతున్నాడు. ఆయన మన ఆస్తులు అడగట్లేదు, మన కొన్నదేం అడగట్లా. ఇచ్చినదంతా కూడా ఆయనే, ఇచ్చిందంతా కూడా ఆయనే. ఆయన మన నుంచి ఏమడుగుతాడు? మన దగ్గర ఏముంది ఆయనకి ఇవ్వడానికి? ఒక్క హృదయం తప్ప. ఈ హృదయాన్ని కూడా ఇవ్వడానికి మానవుడికి ఇష్టం లేదు. ఒకడంతా పెద్ద ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టి ఒక చిన్న గది కట్టి దేవుడా దేవుడా నీ గదిలో ఉండని చెప్పి గదిలో పెట్టి తాళం వేశాడు దేవుడు. స్వతంత్రం లేదు. ఇల్లు ఇచ్చింది దేవుడు, భూమిని సృష్టించింది దేవుడు, సమస్తమును వ్యాపించి నేను నరుడికి అంత అధికారం ఇచ్చినటువంటి దేవునికే స్థానం ఇవ్వలేకపోతున్నటువంటి నరుడు ఆయన మనలను తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకోవడానికి, అనగా మనతో నివసించడానికి, మనలో నివసించడానికి, మనలను ఆయన స్వాస్థ్యానికి, అనగా ఆయన సృష్టించిన సర్వమునకు అధికారులుగా అధికారం ఇవ్వడానికి అన్నాడు. ఆదాముకు అధికారం ఇచ్చాడు. భూమి మీద భూమిని నిండించి దానిని ఏలమని చెప్పాడు. బానిసగా ఉండమని చెప్పలేదు, ఏలమన్నాడు. ఈ భూమి నీకు బానిస, ఈ సృష్టి నీకు బానిస. నీవు సృష్టికి బానిసవు కాదు. ఈ సృష్టి నీకు లోబడాలి, నీవు సృష్టికి లోబడటం కాదు. సృష్టికి మానవుడు లోపడుతున్నాడు. ఇప్పుడు సృష్టికి మానవుడు లోపడుతున్నాడు. ఎందుకంటే దేవునికి అవిధేయుడయ్యాడు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వాడు పడిపోయాడు. ఆ పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తడానికి యేసు ప్రభువారు అవిధేయతలో నుంచి వచ్చినటువంటి ఆ శాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు విధేయుడై ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మాటలు చెప్తాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 113 నుంచి 115 చూడండి. 119వ కీర్తన 113, 115. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దావీదు అంటున్నాడు. ద్విమనస్కులు అనగా దేవుణ్ణి కాకుండా కాసేపు దేవుడు, కాసేపు దెయ్యం, కాసేపు దేవుడు, కాసేపు దేవుడు సృష్టించిన సృష్టి. ఎవరో ఏదో అనుకుంటారని ఏదో చేస్తూ ఉంటారు. మొన్న ఒక అతను నాకు ఫోన్ చేసి, నేను ఎక్కడికో వెళ్ళాలి తీర్థయాత్రలకి, మీకు అన్నీ తెలుసు కదా, మీరు విజయవాడలో మీకు బస్సులు ఎక్కువ దొరుకుతాయి కదా, బస్సులో ట్రైన్లో నా కొరకు బుక్ చేయండి అంటున్నాడు. నేను అలాగే పర్లేదు అనుకున్నాను. వాడికి తెలుసు నేను పాస్టర్ అని తెలుసు. మా చుట్టమే ఎవడో కాదు, బయటోడు కాదు. కావాలని నన్ను క్రిటిసైజ్ చేయడానికి, నువ్వు పాస్టర్ అయితే మాకు పని చేసి పెట్టవా అని అడుగుతున్నాడు. ఆ పని నీకు తెలియకపోతే నేను చేస్తాను. ఆ పని నువ్వు చేసుకోవడం నీకు తెలియదు, నీకు సహాయం కావాలి, నేను చేస్తాను. నేను ఎవరినైనా, కానీ అది నా పని కాదు. నువ్వు ఆన్లైన్లో కొట్టుకుంటే రావాలని వస్తాడు, రావాలని నీకు సహాయం చేస్తాడు అంటే. ఈరోజు పెద్ద విషయం ఏం కాదు, నాకు అన్నీ తెలుసు. కావాలని చెప్తుంది చేస్తున్నాను, కావాలని నన్ను క్రిటిసైజ్ చేయడానికి. కానీ దేవుని పని తప్ప, దేవుని దగ్గరకు నడిపించడం తప్ప ఇంకొక పని దేవుని సేవకుడిగా నేను చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికో నేను అంతవరకు వెళ్ళాను, వాళ్ళతో పాటు వెళ్ళాను, నల్లబాట్లు వేస్తే. అక్కడికి వెళ్ళడానికి నన్ను అడుగుతున్నాను. అక్కడికి నేను ఎలా పంపిస్తాను అతను? మళ్ళీ నేను దాంట్లోంచి విడిపించబడ్డాను. దాని నుంచి దేవుడు నన్ను విడిపించాడు. విడిపించిన తర్వాత మరలా నేను అక్కడికి నేను వెళతానని చెప్పి నేను నరకంలోకి వెళ్తానంటే నీకు మార్గం నేను ఎలా చూపిస్తాను? నేను చూపించలేను. అక్కడి నుంచి నేను విడిపించడానికి దేవుడు నన్ను విడిపించాడు. ఆ మార్గం నుంచి 12 సంవత్సరాలు వెళ్ళాను, నాకేం ఉపయోగం కనపడలేదు. మళ్ళా నేను అక్కడికి వెళ్తాను, నాకు బస్సును మాట్లాడని నువ్వు అడిగితే నేను ఎలా చేయగలను? నీకు చేయలేను కదా. ఆ మార్గంలో నడిపించలేను కదా సేవకుడిగా. నేను
జాగ్రత్తగా తెలిసిన వాళ్ళే, భయపడి ఎవడు రాడు. సైతాన్ గాడు ముసుగేసుకుని రాడు. సైతాన్ గాడు 2 కొమ్ములు పెట్టుకుని నల్లని ముసుగేసుకుని వచ్చి నేను దోచుకోడు. స్నేహితుడి రూపంలోనూ ఏదేదో రూపాల్లో వస్తూ ఉంటాడు. చాలా ఆత్మలో చాలా మెరుపు కలిగి మన ఆత్మను ఏమాత్రం కూడా కృంగదీసేటువంటి ఈ దురాత్మ సంబంధమైనటువంటి మాటల ద్వారా మనం పడిపోకుండా మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా. ఎవరు ఎటు నుంచి మనల్ని ఏ మిస్గైడ్ చేస్తారో తెలియదు. ఎవరు ఎటు నుంచి మనల్ని ఏ విధంగా లాగుతారో తెలియదు. తెలిసిన వాళ్ళే బయటడు ఎవడరా, బయటడేసి ఎవడరా అని మనం ఆలోచిస్తాం కదా. సొంత వాళ్ళే, బయటోడు కాదు, సొంత వాళ్ళే మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దానిని ధ్యానించేవాడు. దేవునిలో ఉండి కూడా కొన్నిసార్లు మిస్గైడ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దావీదు అంటాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. తేనె తేనె రుచి చూస్తారు, ఎంత బాగుందో తేనె అని. ఇంకో 2 చుక్కలే అనుకుంటా. తేనె అందరికీ ప్రీతికరం, షుగర్ అంటే అందరికి ప్రీతికరం. ఇప్పుడు అందరికి షుగర్లు వచ్చి షుగర్ ఏదో లేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 51 వచ్చిన చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి త్వరగా. లూకా 23, 50 నుంచి 50. ఆయన బేతనియా వరకు 23వ అధ్యాయం. యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి. ఎవరి ఆలోచనకు? అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల, పరిసయ్యుల, ధర్మశాస్త్ర ఉపదేశకుల ఆలోచనకు అతను ఏకీభవించకుండా వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. దేవునికి స్తోత్రం. ఈ అరిమతైన యోసేపు ద్విమనస్కుడు కాదు, ఏక మనస్కుడు. దేవుని మీద తన మనస్సును ఉంచినటువంటి వాడు, దేవుని రాకడ కొరకు కనిపెట్టినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి తనని తాను దేవునికి అప్పగించుకున్నటువంటి అరిమత యోసేపు ఒక ధనవంతుడు. ఏదోవాడు కాదండి, ధనవంతులే సమాధి తొలగించుకున్నాడు. ఆ సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టడానికి ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ రోజులు ఏంటంటే సమాధులు ముందు తొలగించుకునేవాడు డబ్బున్నవాడు. ఇప్పుడు కూడా అడ్వాన్సులు ఇచ్చి సమాధులకు స్థానం లేదని సమాధి మీద సమాధి కడుతున్నారు రకరకాల. అదేం దానికేమి మీరేమి దిగులు చెందకల్లా. లాస్ట్ వీక్, బిఫోర్ లాస్ట్ వీక్ పాస్టర్ గారు చెప్పారు, సముద్రంలోకి వెళ్ళినా ఎక్కడున్నా దేవుడు రమ్మంటే తిరిగి ఇమ్మంటే మొత్తం ఇచ్చేస్తారు. ప్రకృతి అంత దానికేం భయపడక్కర్లేదు. సమాధులు లేవని భయపడక్కర్లేదు, అది ఇంకో ఏదో లేదని భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. సరే, ఈ వ్యక్తి ద్విమనస్కుడు కాదు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. వాళ్ళు చెప్పినట్లుగా యోసేపు ఒప్పుకోలేదు. ఏమాత్రం కూడా దేవుని నుండి అతడు తొలగిపోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా యేసయ్యని వెంబడించాడు. చివరికి యేసయ్య బాడీని కూడా తాను తొలగించుకున్నటువంటి సమాధిలో పెట్టడం జరిగింది. వాళ్ళ మాటలకు ఏకీభవించలేదు. ఏకీభవించుకోవడం, మనం ఏకీభవించామా వాళ్ళతో పాటు కలిసి మనం కూడా నరకానికి వెళ్తాం. నువ్వు చక్కనైన దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు కొన్ని అవాంతరాలు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అగ్ని వంటి మహాశ్రమలు ఎదురవుతాయి. కానీ వాటి నుంచి విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. 3వ చరణం చూడండి. అతను నీటి కాలువలు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆమేన్, ఆమేన్. చదవండి కీర్తనల గ్రంథం 36, 3 నుంచి 4. హల్లెలూయా. కీర్తనల గ్రంథము
36 వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. ఎవరిది? దుష్టులు, భక్తిహీనులు. ఇది చేశారు. 4వ చరణం చూస్తే దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు కొట్టువలేనుందురు. ఆమేన్. అది దుష్టులు చేసే పని. కానీ సజ్జనుడు చేసే పని. దేవుడు ఎక్కడ కూర్చోమన్నాడు? లోతుని ఎక్కడ ఉండమన్నాడు? అబ్రహాంతో ఉండమన్నాడు. లోతుని అబ్రహాంతో ఉండమంటే లోతు ఎక్కడికి వెళ్ళాడు? లోతు పనులెత్తి చూచినప్పుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయకముందు ఎలా కనపడింది? యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పాలు దేశం వలె ఉండదు. పచ్చగా కనపడింది సొదొమ గొమొర్రా పట్టణం. అగ్ని గంధకాలతో దహించి వేయబడుతుందని ఊహించలేకపోయాడు. ఎందుకంటే అబ్రహాముకు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి లోతుకు లేదు. అబ్రహాము చూచినది లోతు చూడలేకపోయాడు. సొదొమ గబని యొక్క కూర్చున్నాడు. వెళ్ళి ఎక్కడ కూర్చున్నదు? సొదొమ గబని అంటే ఏంటి? ఒక మర్రి చెట్టు. పాతకాలంలో ఒక రావి చెట్టు మర్రి చెట్టు ఉండేది. అందరూ అక్కడ కూర్చునేవాళ్ళు. పల్లెటూరులో అక్కడ కూర్చుని బాధకాన్ని వేసుకునేవాడు. ఈ లోతు కూడా సొదొమ మనుషులతో కలిసి అక్కడ ఉన్నాడు. కానీ దేవుని గురించి మర్చిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ లోతు గురించి అబ్రహాము మొరపెట్టినప్పుడు లోతుని అతని కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. కానీ లోతు భార్య చూడతన్న వైపు చూసి పుస్తకం నిలిచింది. ఎప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో అలాగే ఉంది. ఒక సూచన కదా. పుస్తకం ఇప్పటికే ఉంది. మీరు చూసుకోండి. ఇజ్రాయేల్ వెళ్ళినారు. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడు? సొదొమ గొమొర్రా దగ్గర కూర్చున్నాడు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటే ఎక్కడ కూర్చున్నాడు? దానియేలు ఎక్కడ కూర్చున్నాడు? శ్రమలో ఎక్కడ కూర్చున్నాడు? మరణం సంభవిస్తుంది, ఉరి వేస్తారు లేదా సింహాల బోనులో వేస్తారు అన్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? దానియేలు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చుండి దేవునకు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థనలో దేవుని సాంగత్యంలో గడిపాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? ఏం చెప్తున్నారు? ఎలా గడుపుతున్నారు మీ కాలాన్ని? ఏ విధంగా గడుపుతున్నారు మీ కాలాన్ని? దేనితో గడుపుతున్నారు? దేన్ని చూస్తున్నారు? ఎలా గడుపుతున్నారు మీ కాలం? దావీదు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు. గొర్రెలతో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? గొర్రెలతో ఉన్న దేవునితో కాలం గడిపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావు ముఖ్యం కాదు. నీ హృదయంలో దేవునికి చోటిస్తే దేవుడు నీతో ఉన్నాడు, నీవు దేవునితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చూడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనపడెను. ఎవడు వీడు? బుద్ధి లేని పడుచువాడు. బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకుల వేళ చెమ్మ చీకటి గల రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నాడు? వేశ్య సాంగత్యము చేయడానికి జార స్త్రీలు ఉండే చోటుకి వెళ్తున్నాడు. వీడికి బుద్ధి లేదు. బుద్ధి లేని పడుచువాడప్పుడు నాకు కనబడదు. వీడు వెతుకుతున్నాడు. లోక సంబంధమైన సుఖాల కోసం వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు వాడి గురించి సొలొమోను సాంగత్యంలా చెబుతున్నాడు. వేశ్య సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంకేసుకునే చెడ్డవారి సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. వేశ్య పని ఏంటి? ఆమె శరీరం కోసం, ఆమె స్వలాభం కోసం ఎంతమంది
విధంగానే జరుగుతుంది. ఈ వెళ్ళేవాడికి కూతుండాలి, చేసేవాడికి కూతుండాలి. కళ్ళు చీకిలించినప్పుడు రకరకాల ఆలోచనలు కలిగినటువంటి మనుషులు లోక సంబంధంగా రకరకాలుగా వెళ్ళేవాడికి బుద్ధి లేదు, అక్కడ ఉండే వాళ్ళకి ఇది లేదు. చాలా జాగ్రత్తగా దుష్ట సాంగత్యంలోకి వెళ్లకుండా మనం ఏ విధంగా ఉండాలనే దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14-18 వచనాలు చూడండి. 4:14-18. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. సొలొమోను గట్టిగా హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక ఎటువంటిదంటే, యోసేపు ఒకటే మాట మాట్లాడాడు పొతీఫర్ భార్యతో, దేవునికి విరోధంగా ఈ పాపము ఎట్లా నేను చేస్తున్నాను. యోసేపు ఎక్కడున్నాడు? ఒప్పుకుంటే వెంటనే రాజు అయిపోయేవాడు, వెంటనే ఏదో అయిపోయేవాడు. అని ఒప్పుకోలేదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తనని తాను దేవునికి అప్పగించుకున్నాడు. తన దేహంతో సహా, తన హృదయంతో సహా. వేరే దానికి చోటు ఇవ్వలేదు ఆయన. నీతిమంతుడు యోసేపు. ఆమేన్. యోసేపు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోసేపు 30 వెండి నాణాలకి అమ్మబడ్డాడు. యోసేపు వ్యభిచారము చేయలేదు. యోసేపు నీతిని దాటలేదు. నీతిమంతుడిగా దేవుని కొరకు నిలబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? నీతిని నిరూపించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు జైల్లోనే 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాలు జైల్లో ఉంటే 1 సంవత్సరం జైల్లో ఉంటే నాకు ఎందుకు వచ్చింది యేసు ప్రభు గురించి. యేసు ప్రభుని దేవుడు కాదంటే చాలా వదిలేస్తారంటే వదిలేదు. ఛత్తీస్గఢ్లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో, అస్సాంలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, రాజస్థాన్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటో తెలుసా? యేసు ప్రభు పేరు తెలిస్తేనే నేను జైలు పెడతాను. అది ఇప్పుడు వెళ్ళాలి. మనందరం వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తామా? చెప్తే వెంటనే జైలు. వెళ్ళు లేదా పంపు, వెళ్ళలేకపోతే పంపు. పంపుతా ఉంది వెళ్ళరయ్యా, అదిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినంత మాత్రాన ఎవడో రక్షించబడ్డా. నువ్వు ప్రార్థన చేస్తేనే రక్షించబడితే ఇక యేసు ప్రభు వారి పైన ప్రార్థన చేయొచ్చు. ఆయన దిగి రావాల్సిన అవసరం లేదు, స్వార్థను ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రకటించాలి. ప్రే అండ్ ప్రీచ్. ప్రే. ప్రార్థన చేస్తున్నాం. ఒక కాలు మీద ఎంతసేపు నిలబడతాం? ఒక కాలు మీద ప్రార్థన, ఒక కాలు మీద ఉంది. ఇంకోటి ప్రసంగం చేస్తున్నాం లేదా ప్రకటిస్తున్నాం, ఇంకొక కాలు మీద ఉంది. రెండిట్లో ఏది తగ్గినా కూడా దేవుని పని నెరవేరదు. ప్రార్థన చేయి, ప్రకటించు. 2 పాదాలు. ప్రార్థన, దేవుని యొక్క సువార్త ప్రకటన. ఈ 2 లేకపోతే దేవుని రాజ్యం కట్టబడదు. ఈ 2 చేయాలి. అలా ప్రకటిస్తే నా సహోదరుడు ఇక్కడికి వచ్చాడు. అలా ప్రకటిస్తే మీరందరూ ఇక్కడికి వచ్చారు, నేను ఇక్కడికి వచ్చాను. మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తున్నాం. అంతకు ముందు లేనటువంటి ధన్యతను మనం అనుభవిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరమైనా, నీవైనా నేనైనా, ఎవరమైనా మన కొరకు ఎవరో ప్రార్థన చేశారు, మన కొరకు ఎవరో కన్నీళ్లు కార్చారు, ఇంకొక ఎవరో వచ్చి మనకు సువార్తను బోధించారు. ఆ సువార్తను విని, ఆ ప్రార్థన, ఆ సువార్త మన జీవితాల్లో పనిచేసింది.
మనం ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా దేవుని సన్నిధిలోకి వచ్చి హాయిగా దేవానికి స్తోత్రం అని చెప్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనము రక్షించబడ్డాము. మరి ఇతరుల సంగతి ఏంటి? 141 కోట్ల మంది ప్రజలు తెలంగాణలో సర్వే చేస్తే ఒక్క క్రైస్తవుడు కూడా లేడు అని చెప్పి సర్వేలో తేలింది. ఇన్క్లూడింగ్ పాస్టర్స్, దే ఆర్ నాట్ డిక్లేర్డ్ యాజ్ దే ఆర్ క్రిస్టియన్స్ బికాజ్ దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. ఒక్కడు కూడా క్రైస్తవులు లేడా అని చెప్పి ఒక అమ్మాయి తిడుతుంది. సిగ్గు లేదు మనకి. మనకంటే మనకు కాదు, చెయ్యనుడు. దేవుని బిడ్డలమని చెప్పుకోవడానికి ధైర్యం లేక ఏదో పోతుంది అని చెప్పుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వాడు ఎంతమంది? You must not declare openly as a Christian. Jesus Christ never accept you. ఒక మాట ఏదో చెప్తూ కానీ అన్నాడు, అక్కడేదో ఒప్పుకోవాలి, ఎక్కడేదో ఒప్పుకోవాలి, ఏదో చెప్తున్నాడు. తెగమక్క జవాబు స్ట్రైట్గా చెప్పాలి. నేను క్రైస్తవుని. ఎంఆర్ఓ ముందు నేను చెప్తుంటే ఎంఆర్ఓ గారు అన్నాడు, మీకున్న బెనిఫిట్స్ అని ఉంటే పోతాయండి. నాకే బెనిఫిట్స్ అక్కడ పుచ్చిపోయిన బియ్యానికి నేను క్రైస్తవుని కాదని నేను చెప్పను. నువ్వు ఇచ్చే పుచ్చిపోయిన బియ్యానికి నేను క్రైస్తవుని కాదు అని నేను చెప్పను. ఆయన క్రిస్టియన్. ఆ రేషన్ డీలర్ అక్కడే ఉండి ఆశ్చర్యపోతున్నాడు. ఎంతమంది ఉన్నారండి అనుమతి కూతురు ఎవడు చెప్పలేదు, మీరు ఒక్కడే చెప్పారు. నేను గొప్ప కాదు, అక్కడ నేను ఒప్పుకున్నాను నా ప్రభువుని. నా ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. లేకపోతే బ్రతికి ఉన్నానంటే యేసు ప్రభు దైవల బ్రతుకున్నాను. ఈ రోజున మీ ముందు నిలబడ్డానంటే ఆయన దైవలనే నిలబడ్డాను. నేను 25 సంవత్సరాల క్రితం చనిపోవలసిన నన్ను ప్రభు బ్రతికించాడు. ఆయన దైవలను నేను బ్రతుకున్నాను. ఆయన బిడ్డలని చెప్పుకోవడానికి నేను అన్నాడు సిగ్గుపడు. ఆమేన్. పరిస్థితుంటే కాదు నువ్వు ఎవడరా అన్నాడు. ఎవరంటే మనిషి అన్నా. మనిషి కాదు నువ్వు ఎవడా అన్నాడు. అప్పుడు నా మెడలో ఒక క్రాస్ ఉండేది. నేను క్రిస్టియన్ అన్నా. అప్పుడు తెలిసింది. పక్కన కూర్చోను అన్నాను. పర్లేదు కానీ నువ్వు నా పక్కన కూర్చోతే ఆయన పక్కన కూర్చోను. నో ప్రాబ్లం అన్నా. దేవుని స్తోత్రం. తర్వాత తెలుసుకున్నాడు, ఇలాగల్లా పర్లేదండి కూర్చుంటాను అన్న. ఇంత సహనం ఎలా వచ్చింది నీకు అన్నాడు. అసలు నిజమైన క్రైస్తవుడు లేదా మధ్యలో మారేవా అన్నాడు. నా స్టోరీ చెప్పిన తర్వాత వచ్చి నా పక్కన కూర్చో అంటున్నాడు. మళ్ళీ మీరే అక్కడ కూర్చోండి అంటూ అనుకుంటున్నామన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడుకున్నాడు. యేసేపు తన నీతిమంతుడిగా తాను ప్రభుకి అప్పగించుకుని ప్రభు సన్నిధిలో కూర్చున్నాడు. ప్రభువుతో ఉన్నాడు. ఆమె దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం దేవునితో ఉన్నామా? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభు మంచివాడు. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మనతో ఉన్నాడు. యేసు ప్రభును మనం ప్రేమిస్తున్నామా? మనం యేసు ప్రభుతో ఉన్నామా? ఆయన సన్నిధిలో ఈ ఒక్క ఆదివారం కాదు, ఒక్క సోమవారం మంగళవారం ఉపవాస ప్రార్థనలో కాదు, జీవిత అంతం వరకు మనం ఆయనతో ఉన్నామా? కడ వరకు నమ్మకంగా ఉండుతూ నేను నీకు జీవన కిరీటం ఇచ్చాను. నమ్మకత్వం నిలబెట్టుకోవాలి. నమ్మకంగా ఉన్నాడు యేసేపు. టైం వచ్చింది, వందనము చేయండి అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసేపుకు వందనం చేయండి, నాకు కాదు. ఎవరు ఏమంటున్నాడు చూడండి. 41 ఆదికాండం 41. హల్లెలూయా. ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 38 41 38 ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని నేను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలెనని చెప్పాడు. ఆమేన్. 41వ అధ్యాయం 38 39 వచనాలు. ఫరో ఒక రాజు ఏమంటున్నాడంటే, ఒక జైలు నుంచి తీసుకొచ్చిన వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడిన వాడు. నీ వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుడు నా రాజ్యంలో ఒక్కడు లేడు, నువ్వు తప్ప. ఆ రాజ్యంలో మంత్రగాడు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, రకరకాల జ్ఞానాలు కలిగిన వాడు ఉన్నారు. ఆ యేసేపు కంటే అద్భుతాలు చేసేవాడున్నారు దయ్యాల ద్వారా. కానీ వాళ్ళెవ్వరికి కూడా
నీవనే దేవుని ఆత్మ కలిగిన వాడు. అనగా వీళ్ళ దగ్గరే ఉన్నాయి దురాత్మలు ఉన్నాయి. ఈ దురాత్మలు ఏవి కూడా ఫరోకు వచ్చిన కళ గురించి కానీ ఫరో యొక్క భయాన్ని కానీ తీసివేయలేకపోయాయి. దేవుని ఆత్మ కలిగిన మనుషులైన యోసేపు ఆ భయాన్ని తీసివేశాడు. దానికి అర్థాన్ని చెప్పగలిగాడు. బికాజ్ జోసెఫ్ వాస్ విత్ గాడ్. ఆమేన్. యోసేపు దేవునితో ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుని చిత్తానుసారంగా జీవించాడు. నీవెలా ఉన్నావు? ఎలా ఉన్నావు? దేవునితో ఉంటే, దేవుని ఆత్మతో నింపబడి ఉంటే, దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నీకు తెలియజేసి నిన్ను ఒక ఉత్తమమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. ఉంటావా? ఆమేన్. ఉంటావా? ఉంటావా? ఎవరు చెప్పండి. ఆమేనో ఉండనానో ఉంటానానో. ఆమేన్. ఉంటామంటే ఆమేన్ చెప్పండి. ఉండనంటే మౌనంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో ఉంటే యేసేపు ఏమంటున్నాడు? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో మరియు చెప్పాను. యోసేపుతో మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి, అందరి ముందు ఏం బట్టలు వేస్తున్నాడు? జైలు బట్టలు వేస్తున్నాడు. జైలు ఏముంది? బట్టలు కూడా ఉండే కదా పాపం వాళ్ళకి. ఏదో ఒకటి చిన్న ఇలాంటి ఇచ్చేవాడు. చలితో చలికి చలి, వేడికి వేడి, ఎండకి ఎండ. ఇంకో విషయం ఏంటంటే జైల్లో కూడా యోసేపుకి అధికారం ఇచ్చేసాడు. అది జైలు అధికారి. జైల్లో కూడా యోసేపు అధికారి. ఇక్కడ చిన్నప్పుడే దేవుడు యోసేపు దర్శనం చూపించాడు. నీవు అధికారం అవుతావని. ఒక దేశం మీద అధికారం చేసి అతని యొక్క విధేయత అనేక మందికి ఆహారం పెట్టింది. యోసేపు యొక్క విధేయత అనేక దేశాలకు ఆహారాన్ని, అనేక మంది ప్రజలు చనిపోకుండా, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు చనిపోకుండా ఆహారాన్ని పెట్టగలిగే ఆత్మ జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. విధేయత, విధేయత. ఆమేన్. ఒబీడియన్స్. యు మస్ట్ బి ఒబీడియంట్ టు గాడ్. ఏమన్న తర్వాత 48వ వచనం చూడండి. 43 చూడండి అమ్మా. అతని చేతికి మరియు ఫరో తన చేతులను తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్లు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను ఎక్కించినప్పుడు వందనము చేయుడి అని అతని ముందర జనులు కేకలు వేసేది. ఒక బానిసని, ఒక రాజు, క్రైస్తవుడు కాదు, యూదుడు కాదు, లేకపోతే రోమీడు కాదు, ఇంకెవరు కాదు. ఆ రోజుల్లో రోమీలు లేరు. ఏమంటున్నాడు? యోసేపు వందనం చేయండి మీరు అందరూ. రాజు నేనే, నా వల్ల ఏం కాదు, ఇతని వల్లనే అవుతుంది. యోసేపుకి వందనం చేయండి అని కేకలు వేశారంట. దేవునికి స్తోత్రం. నీ స్థితిని యోసేపులాగా నువ్వు నమ్మకంగా ఉంటే, విధేయత కలిగి ఉంటే, దేవునితో కూర్చుంటే, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకుండా దేవుని ధర్మశాస్త్రం, దేవుడు చెప్పిన మాట, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు చదువుకోవడానికి, దేవుడు చెప్పిన మాటలు హృదయంలో పెట్టుకుని వాటిని నమ్మి పట్టుకొని దేవుని మాటకు విధేయుడై జీవించాడు. ఆమె హెచ్చింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అదే స్థితిని నువ్వు కలిగి ఉండే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ. మేము మీ మాటను నమ్మి విధేయులండ్రమై మీ సన్నిధిలో నిలువబడితే మమ్మల్ని హెచ్చించడానికి యోసేపు ఏ విధంగా విధేయుడయ్యాడు, దానియేలు విధేయుడయ్యాడు, అబ్రహాము విధేయుడయ్యాడు, దావీదు విధేయుడయ్యాడు.
ఆ విధంగా విధేయతను చూపించడానికి మీరు మమ్మల్నే స్వాస్థ్యంగా అనుకుంటున్నారు, కానీ మేము ఏదేదో స్వాస్థ్యంగా అనుకుంటూ దానికి మేము చూస్తున్నాం. మీరే మా స్వాస్థ్యమని, మీరే మా పానీయ భాగమని, మీరే మా యొక్క కొండ కోట మేము నమ్ముకుని మా దేవుడని విశ్వసించి మీలో నిలిచి ఫలించడానికి, ద్రాక్షావల్లిని నేను తీగలు మీరని మీరు సెలవించిన రీతిగా ద్రాక్షావల్లివైన మీలో నివసించడానికి, మీతో అంటుకట్టబడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచు. యేసయ్య నామములో పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.